2000 సంవత్సరంలో మార్చి 24వ తారీఖు నాడు బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయనతోని సైబర్ టవర్స్‌లో ఒక మీటింగ్ పెట్టించారు. ఆ మీటింగ్‌లో పెద్ద పెద్ద వాళ్ళందరిని పిలిచారు. దేశంలో పెద్దవాళ్ళు, రాష్ట్రంలో పెద్దవాళ్ళు, ఐటీ ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. డయాస్ మీద రామలింగరాజు గారు కూర్చున్నారు. అలాంగ్ విత్ చంద్రబాబు నాయుడు అండ్ బిల్ క్లింటన్ పక్కన రామలింగరాజు గారు కూర్చున్నారు. ఇటు పక్క చంద్రబాబు నాయుడు కూర్చున్నారు. హ్మ్. ది ఎంటైర్ వరల్డ్ నోటీస్డ్ హూ ఈస్ రామ్ బికాజ్ హ్మ్. బిల్ క్లింటన్ పక్కన కూర్చోవడం ఏంటి? అది అవును. ఎంత పెద్ద విషయం. హ్మ్. అంటే ప్రభుత్వం కూడా వారిని అంత స్థాయిలో గౌరవించింది. ఆయన ఆ పద్ధతిలోనే ఉన్నారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయనకి అంతే గౌరవం దొరికింది. ఈ కథ నడుస్తుండేది. రామలింగరాజు గారికి 3 రంగాల్లో చాలా ఆసక్తి ఉన్న మనిషి. సాఫ్ట్‌వేర్, కన్‌స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్. ఇక మిగతా అదర్ ఏరియాస్‌లోను ఎనర్జీ వాటిలో ఉన్నదా అంటే ఉన్నది. లేదని నేను అనడం లేదు. కానీ ఇవి 2 ఈ 3 ప్రధానమైన రంగాలు. ఈ రంగాల్లో తన సుప్రిమసీ, తన లీడర్‌షిప్ చూపించుకోవాలనేది ఆయన లక్ష్యం. ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో శ్రీరామ్ కర్రీ గారు కూడా చెప్పారు. కింగ్ రాజు అంటే కింగ్. రాజు అంటే ఇంగ్లీష్‌లో కింగ్. ఆ! కింగ్ హి వాంటెడ్ టు బి కింగ్ ఇన్ ఎవ్రీ ఏరియా వేర్ హి టచ్డ్. అందుకని ఆయన ఆ ప్రాసెస్‌లో వాళ్ళ కొడుకులతో మెయిటాస్ ఇన్ఫ్రా అని ఒక కంపెనీ పెట్టించారు. మెయిటాస్ ప్రాపర్టీస్ అని ఒక కంపెనీ పెట్టించారు. అవును. మెయిటాస్ ఇన్ఫ్రా ఈస్ ఇన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లైక్ అవర్ ఎల్&టి, అవును. మేఘా ఇంజినీరింగ్ వీళ్ళలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేసే కంపెనీ అది. దాన్ని లిస్ట్ చేశారు. స్టాక్ మార్కెట్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ చేసేది. మెయిటాస్ ఇన్ఫ్రా యూజ్డ్ టు గెట్ బిగ్ కాంట్రాక్ట్స్ చేస్తుండేవాడు. ఓకే. మెయిటాస్ ప్రాపర్టీస్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆయన రెండో కుమారుడు రామరాజు గారు దానికి చైర్మన్. ఆహ్, ఆహ్, ఇన్ఫ్రాకేమో ఆయన పెద్ద కుమారుడు తేజరాజు గారు చైర్మన్. ఈ ప్రాపర్టీస్ అనేటప్పటికి రియల్ ఎస్టేట్ అది. విల్లాలు కట్టడం, అపార్ట్మెంట్లు కట్టడం. ఇది మైటాస్ హిల్ కౌంటీ అని ఒకటి కట్టారు. బ్రహ్మాండమైనది కట్టారు. నిజాంపేటలో. ఓకే. సో, వీటికి ల్యాండ్ బ్యాంక్ కావాలి. సో, అండ్ రాజుగారికి ల్యాండ్ అంటే చాలా ఇష్టం. సో, బోలెడంత ల్యాండ్ అక్వైర్ చేశారు. కొన్నారు. అక్రమంగా ఆక్రమించలేదు. ఓకే. డబ్బులిచ్చి కొన్నారు. ఓకే. ఆ డబ్బులు ఎక్కడి నుంచి పెట్టారంటే ఈ సత్యం నుంచి తీశారు. వాటిలోంచి పెట్టారు. పెట్టి ఆ ల్యాండ్ బ్యాంక్ కొన్నారు. కొన్న తర్వాత కంపెనీ నడుస్తోంది. ఈ ఈ సత్యం నుంచి డబ్బులు తీసి అక్కడ పెట్టడం అనేది తప్పు. టెక్నికల్‌గా తప్పు. ఆ! రాజ్యాంగ ప్రకారం మన చట్టాల ప్రకారం అది పొరపాటు. బికాజ్ ఇది ఎవరికీ చెప్పకుండా చేసిన పనిది. బోర్డ్ అప్రూవల్స్ ఉండి చేసిన పని కాదు. అండ్ ఒక లిస్టెడ్ కంపెనీ ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్‌ని నమ్మకంలోకి తీసుకోవాలి. వాళ్ళని కాన్ఫిడెన్స్‌లోకి తీసుకొని చేయాలి ఏం పని చేసినా. సో, ఏజీఎం పెట్టి ఏజీఎంలో అప్రూవల్ తీసుకొని ఇలాంటివి చేయాలి. ఏజీఎంలో అప్రూవల్‌గా అడిగితే సాఫ్ట్‌వేర్ కంపెనీకి రియల్ ఎస్టేట్‌తో ఏం పని అని అడుగుతారు. ఆ! అందుకని అవి చెప్పకుండా చేశారు. చేసిన తర్వాత 2008లో అమెరికాలో సబ్ ప్రైమ్ క్రైసిస్ అని ఒకటొచ్చింది. ఆ! అక్కడ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్‌కి సంబంధించిన క్రైసిస్ అదో పెద్ద సబ్జెక్ట్ అది. ఆ స దానికి అసోసియేటెడ్ అదే కాలంలో లేమాన్ బ్రదర్స్ అనే ఒక పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కుప్పకూలిపోయింది. సో, ఈ 2 క్రైసిస్‌లు రావడంతో దాని ఇంపాక్ట్ ప్రపంచం మొత్తం మీద పడింది. అట్లనే ఇండియా మీద కూడా పడింది. ఇండియా మీద రియల్ ఎస్టేట్ సెక్టర్ మీద పడింది. సో, రియల్ ఎస్టేట్ బికేమ్ డౌన్. ఈ రియల్ ఎస్టేటు, సాఫ్ట్‌వేర్ ఇవన్నీ కూడా సైకిల్ అండి. అవును. ఒక కాలం పైకొస్తుంది, ఒక కాలం తగ్గుతుంది. ఒక కాలం పైకొస్తుంది, ఒక కాలం తగ్గుతుంది. తగ్గినప్పుడు కుదేలైపోకూడదు, ఎక్కినప్పుడు సంతోషించకూడదు. ఆ బ్యాలెన్స్ ఏదో తెలుసుకోవాలి వ్యాపారస్తులు. అండ్ రాజుగారి కంటే గొప్పగా ఎవరికీ తెలీదు ఆ విషయం. హి ఈస్ ఎ గ్రేట్ బిజినెస్ మ్యాన్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నేను పర్సనల్‌గా అయితే ఐ డోంట్ క్రిమినలైజ్. ఓకే. ఓకే. ఈ క్రైసిస్ వచ్చినప్పుడు వాళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఇస్తున్నారు. డబ్బుకి కటకటయిపోయింది సత్యంలో. బికాజ్ ఈ డబ్బు అక్కడికెళ్ళిపోయింది. అక్కడికెళ్ళిపోయారు. సో, వాళ్ళు ఫస్ట్ టైమ్ ఒక 400 మందిని ఉద్యోగాల్లోంచి తీసేశారు. పింక్ స్లిప్స్ ఇచ్చి పంపించేశారు. సత్యం కంప్యూటర్స్‌లో జనరల్‌గా అలాంటి ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో చాలా కామన్ అది. కామన్ అయిపోయింది. బట్ అంతకుముందు కూడా వేరే కంపెనీస్‌లో ఉన్న సత్యంలో ఇది కొంచెం ఎమోషనల్‌గా ఉండేది. ఇండియన్ వాల్యూస్, ఇండియన్ సిస్టమ్స్. సో, ఉద్యోగంలో తీసేయకూడదు అనే లెక్కలో ఉండేవాడాయన. ఆయన రాజు కదా! అవును. అందుకని. సో, అలాంటి కంపెనీలోంచి ఒక 400 మందిని తీసేశారు. తీసేస్తే నాకెవరో చెప్పారు. అంత ముందు రోజు వర్చుసా అనే కంపెనీలోంచి ఓ 400 మంది తీశారు. అది గ్లోబల్ కంపెనీ. అవును. అది రాశాను నేను.
అది చూసి వాళ్ళు నా పేరు చూసి అక్కడ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు కాంటాక్ట్ చేసి నాకు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ చేసి నేను హిందూలో ఓకే. పనిచేస్తున్నాను అప్పుడు. నాకు తెలియజేశారు. నేను అది రాశాను. హిందూలో ఫస్ట్ పేజ్‌లో వచ్చింది. వెంటనే వేరే పేపర్‌లో వాళ్ళు నెక్స్ట్ డే రాశారు. కొంతమంది 400, 800 చేశారు, 1200 చేశారు. కొంతమంది 6000 మంది తీశారని రాశారు. పెద్ద పెద్ద పత్రికలు కూడా రాశారు. రాసిన తర్వాత అక్టోబర్‌లో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఇచ్చారు రాజుగారు.